ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు లేదా టీచర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు నిరసనకు దిగారు. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఎప్పటికీ కూడా వాళ్ళు చెల్లించుకోవడం కారణంగా వీళ్ళంతా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు వైజాగ్లోని జీవీఎంసీ ఎదురుగా గాంధీ పార్క్ వద్ద పెద్ద ఎత్తున టీచర్లు అందరూ కూడా నిరసన చేయడం జరుగుతుంది. అయితే దీని ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు వారి మాటల ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ముందుగా ఈ మీ నిరసన కారణం ఏంటి? సార్, ప్రధానంగా ఈరోజు పిఆర్టీయు ధర్నాకి పిలిపివ్వడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆవిష్కృతంగా ఉండిపోయినటువంటి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి. అతి ప్రధానంగా ఏంటి అంటే ఉపాధ్యాయులంతా కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎంతో ఆశతో చాలా నమ్మకంతో ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మా మీద ప్రభుత్వం సీతకం వేసినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సిపిఎస్ రద్దు అనేటువంటిది ఒక ప్రధానమైన అజెండాగా తీసుకొని ఈరోజు ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా సిపిఎస్ విషయంలో ఏంటి అంటే ఈ సిపిఎస్ అనేటువంటిది చాలా కాలంగా ఆవిష్కృతంగా ఉండిపోయింది. మేము ప్రధానంగా నమ్మేది ఏంటి అంటే ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతున్నాం. అదేవిధంగా మాట మీద నిలబడే వ్యక్తి అనేటువంటి పేరు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కూడా చాలా తీవ్రంగా మేము నమ్ముతూ ఉన్నాం. ఈ నమ్ముతూ ఉన్నప్పుడు ఈ రోజు వాళ్ళు మాకు కనుక సిపిఎస్ గాని రద్దు చేశారు అంటే సిపిఎస్ ఉద్యోగులు జీవిత కాలంలో వాళ్ళ రుణం తీర్చుకుంటూనే ఉంటాం, మేము ఎప్పటికీ తీర్చుకుంటున్నాము. ఇది ప్రధానమైన డిమాండ్. అదేవిధంగా వెంటనే ఐఆర్ ప్రకటించాలి, మేము ఐఆర్ ప్రకటించాలి. అదేవిధంగా కేజీబీలో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. ఇంకా ఉపాధ్యాయ రంగంలో ఉండేటువంటి మిగతా సమస్యలన్నీ పరిష్కరించాలన్న ఉద్దేశంతో మేము ఈ రోజు ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. ఇంకో ప్రధానమైన సమస్య ఏంటి అంటే మీరు అడుగుతూ ఉంటారు చాలా ఇప్పుడు మరి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నీ మీరు పరిష్కరించాలి, గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావాలని. మా డిమాండ్ ఏంటి అంటే ప్రధానంగా మేము రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కును అడుగుతున్నాం. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కును రాజకీయ నాయకులు పొందుతున్నారు కదా. రాజకీయ నాయకులు పెన్షన్ ఉంది కదా, ఒక ఎమ్మెల్యే అయితే ఒక పెన్షన్, ఎంపీ అయితే ఒక పెన్షన్, ఈ రకమైన పెన్షన్ అన్నింటినీ కూడా వాళ్ళు పొందుతున్నారు. అదే పెన్షన్ చాలా మంది బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎంతో మంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి ఎటువంటి వాళ్ళకి ఏం ఆస్తులు ఏవి ఉన్న వాళ్ళు కాదు చాలా మంది, ఒక 80% మంది. కాబట్టి ప్రధానంగా కోరుకున్నది ఏంటంటే సిపిఎస్ రద్దు చేయాలి. అదేవిధంగా మాకు ప్రతి సంవత్సరం వచ్చేటువంటి డిఏలు సక్రమంగా అందజేయాలి, ఐఆర్ వెంటనే ప్రకటించాలని. మా మీద ఇప్పుడు ధర్నాకి ప్రధాన కారణం ఏంటి అంటే మా యొక్క ఈ తాలూకు ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ధర్నాకి పిలిపివ్వడం అనేటువంటి. మీరు చెప్పండి, ఇప్పటివరకు ఈ పాటికే మీరు దీనిపై ప్రభుత్వంతో చర్చించుంటారు కదా, వాళ్ళ నుంచి ఏమిటి సమాధానం వచ్చింది? నా పేరు ఎం శ్రీనివాసరావు అండి, పిఆర్టీయు విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్. మేము ఈరోజు ఆల్రెడీ మా రాష్ట్ర నాయకులు సెక్రటరీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి వీళ్ళు చర్చించడం జరిగింది. ఈ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వెంటనే చెల్లించాలని, అలాగే పిఆర్సీ కమిషన్ వేయాలని, ఐఆర్ ప్రకటించాలని, అలాగే సిపిఎస్ రద్దు చేయాలని ఈ డిమాండ్లతో చర్చించడం జరిగింది. అయితే ప్రభుత్వం వారు పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ ఏరియాస్ క్లియర్ చేశారు కొంత. అయితే అవి క్లియర్ అయినాయి, కానీ గత ప్రభుత్వమే పిఆర్సీ ఇవ్వలేదని మేము ఎంతో బాధతో ఉండి ఎన్నో ఆశలతో ఈ ప్రభుత్వం వచ్చి మాకు ఏదో మేలు చేస్తుంది అనేసి ఎంతో నమ్మి ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్నారు అందరూ, ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ. అయితే వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా పిఆర్సీ పక్క ఏమీ అసలు ఆలోచన చేయడం లేదు. సిపిఎస్ రద్దు చేద్దాన్ని కూడా నమ్మాము, అది కూడా ఇంక ఏ రకమైన ఆలోచన చేయలేదు. ఈ రెండు ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునిచ్చారండి. అదేవిధంగా రేపు 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్టీ ధర్నా పిలుపునిస్తుందండి. కాబట్టి పిఆర్సీ కమిషన్ వెంటనే వేయాలి, అలాగే 30% తక్కువ లేకుండా ఐఆర్ ప్రకటించాలి. సిపిఎస్ మీద అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి, అంటే సిపిఎస్ అనేది నష్టదాయకమైనది అని అందరికీ తెలుసు, దాని నుంచి మంచి ఓపీఎస్ఏ కావాలనేది ప్రధానమైన డిమాండ్. అయితే ఏదో రకమైన చర్చలు జరిపి దాని మీద ఒక ముందడుగు వేయాలని కోరుకుంటున్నాము. అలాగే ఉపాధ్యాయులకి సింగిల్ స్కూల్ టీచర్స్ ఉన్నాయని, ఆ సింగిల్ టీచర్స్ లేకుండా మినిమం స్ట్రెంత్తో సంబంధం లేకుండా 2 టీచర్లు ఉండాలండి. అలాగే రోలు తగిన ప్రాతిపదిక మీద ఉపాధ్యాయులు నియమించాలని, అలాగే ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తగ్గించాలని, విద్యా వ్యవస్థను ఇంకా మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారండి. కాబట్టి సిపిఎస్ రద్దు చేయడము, పిఆర్సీ ప్రకటించడము, ఐఆర్ వెంటనే ప్రకటించడం అనేది మా ప్రధానమైన డిమాండ్లు అండి.
ప్రభుత్వం కనుక మీ సమస్యలు పరిష్కరించకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా ఉంటుందా? అన్ని సంఘాలని కలుపుకొని ఉమ్మడి కార్యాచరణ రూపొందించి తదనుగుణంగా ఉపాధ్యాయుల అభిప్రాయం మేరకు ముందుకెళ్తామండి. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ ఉపాధ్యాయులు ఎంతమంది ఇప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారో, అందరూ మీతో పాటు ఇప్పుడు ధర్నాలోని నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. ఇది ఒక్కరి సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుని యొక్క సమస్య. ముఖ్యంగా సిపిఎస్లో అనేక వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇవాళ వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే, ఎప్పుడైనా రిటైర్మెంట్ తర్వాతే అసలైన సహకారం అవసరం. ఆ తర్వాతే హెల్త్ ఇష్యూస్ కానీ రకరకాలైనటువంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. ఆ టైంలో అవసరమైనటువంటి ఫినాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉండాలో అది ఉండదు ఆ టైంలో. సో ఒక ఉపాధ్యాయుడికి సరైన సహకారం ప్రభుత్వం నుంచి ఏదైనా అందించబడుతుంది అంటే అది ఖచ్చితంగా సిపిఎస్ అండి. సిపిఎస్ని రద్దు చేసి ప్రతి ఉపాధ్యాయుడిని ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ఆఫ్టర్ రిటైర్మెంట్ జీవించాలి అంటే వాళ్ళకి సిపిఎస్ని ఇచ్చి తీరాలి. కాబట్టి ప్రభుత్వం దీనికి సానుకూలంగా స్పందించి సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని పునరుద్ధరిస్తారని మేము నమ్ముతున్నాం. ఈ కార్యక్రమం కనుక ప్రత్యేకమైన ఈ సిపిఎస్ని కనుక రద్దు చేస్తే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోని ఒక్క ఓటును కూడా కోల్పోదు. ప్రతి ఒక్క సిపిఎస్ ఉపాధ్యాయుడు కూడా బ్రతికినంత కాలం ఈ ప్రభుత్వానికి వారి ఓటుని ఇస్తారని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా మేము నిలబడి ఉంటాం. ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పేసి వీళ్ళు ఎంతో ఆశతో ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కనీసం వాళ్ళ సిపిఎస్ సమస్యను పరిష్కరించడం లేదు ప్రధానమైన ఆవేదన. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సిపిఎస్ విధానాన్ని తొలగించి ఓపీఎస్ తీసుకురావాలని వాళ్ళు కోరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది.